రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా చేనేత కుల బాంధవులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం 12వ తారీఖు చేయబోతూ ఉన్నారు. ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. అలాగే ఎన్నికలకు ముందు కూడా రాజకీయ పార్టీలు మనకిచ్చినటువంటి అవకాశాలను మనం వినియోగించుకోవడంలో వెనకబడ్డాం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి కానీ నాయకులు ముందుకు రాకపోవడం, సామాజిక న్యాయాన్ని అందిపుచ్చుకోవడంలో మనకి చొరవ, తెగింపు, రాజకీయ సాహసం లేకపోవడం వల్ల ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మనకి ఏమాత్రం ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి పద్మశాలీలు కానీ, దేవాంగులు కానీ, తొగటవేర క్షత్రియులు కానీ, కర్ణబొత్తులు కానీ, ఇంకా మన సోదర కులాలు రాష్ట్రంలో సుమారుగా 15-16% జనాభా కలిగి ఉన్నప్పటికీ కూడా చట్టసభలకు మనం ఎన్నిక కాలేకపోవడం అనేది రాజకీయ పార్టీల తప్పు అని ఇంతకుముందు అనుకునేవాళ్ళం. రాజకీయ పార్టీలు మనకు సీట్లు ఇవ్వటం లేదని. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో నాకు అనిపించింది ఏంటంటే, మనకే సరైన అవగాహన, రాజకీయ చైతన్యం, ఐకమత్యం, రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడం కారణం అని చెప్పేసి నేను నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మనం తీసుకోలేకపోయాం. తెలుగుదేశం పార్టీ చీరాల సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మనం తీసుకోలేకపోయాం. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చినా మరి తెలుగుదేశం పార్టీని కూడా మనం ఒత్తిడి చేసి సీటు తెచ్చుకోలేకపోయాం. అలాగే రాష్ట్రంలో అనేక చేనేత కేంద్రాల్లో కూడా మనం ఏమాత్రం సీటు కోసం పోటీ ఇవ్వలేకుండా, ఇచ్చినా కూడా ఇస్తానికి పార్టీలు ముందుకు వచ్చినా కూడా మనం దాన్ని అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండడం చాలా బాధాకరం. ముఖ్యంగా చీరాల విషయంలో అయితే మరి తిరువిధుల శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తానన్నా అక్కడ కొంతమంది నాయకులు లోకల్ అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక నినాదం తీసుకొని మన కులస్తుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి వ్యతిరేకించి చివరికి మళ్ళీ నాన్ లోకల్ అయినటువంటి వ్యక్తులకి అక్కడ పట్టం కట్టడం జరిగింది. అంటే మనకి సరైనటువంటి రాజకీయ విధానం కానీ, మెచ్యూరిటీ కానీ, ఒక క్రమ పద్ధతిలో మనం వ్యవహరించడం కానీ పూర్తిగా మనం విస్మరించి ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాం అనేది మన ఎన్నికల్లో మనకు అర్థమైంది. కాబట్టి మనం రాజకీయంగా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఈ చేనేత కులాలు అంటే చేనేత కాదు, వస్త్ర ఉత్పత్తి కులాలు అంటే వస్త్రాన్ని ఉత్పత్తి చేసేటువంటి కులాలు ప్రధానంగా 4 కులాలే: పద్మశాలీలు, దేవాంగులు, తొగటవేర క్షత్రియులు, కర్ణబొత్తులు. మిగతా కులాలన్నీ కూడా కులాలుగా పిలువబడుతున్న వారంతా కూడా ఏదో ఒక ఈ 4 కులాల్లో ఏదో ఒక కులంతో అనుబంధం పొందినయే. అలాగే ఈ 4 కులాలు కూడా ఒక కులానికి సంబంధం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏకకులంగా రాష్ట్రంలో రాజకీయ ఏకీకరణ సాధించి ముందుకెళ్ళకపోతే భవిష్యత్తులో మనకి రాజకీయంగా, సామాజికంగా వెనకబడుతనం తప్పదని చెప్పేసి మనం గ్రహించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి మన సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ గెలుపొందినటువంటి ప్రభుత్వంలో కూడా మరి ప్రభుత్వంలో మనకు ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ గెలిచిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన సామాజిక వర్గం కూడా ఓటు వేస్తేనే గెలిచారనేది నిర్వివాదాంశం. కాబట్టి తప్పనిసరిగా గెలిచినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాలు కూడా వాళ్ళ తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకసారి ఆలోచించి ప్రభుత్వంలో చేనేతలు కూడా భాగస్వామ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని, కల్పించవలసినటువంటి బాధ్యత వారిపైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందుకు తగిన వ్యక్తులు ఎవరు మీ పార్టీలో నుండి మీరే సెలెక్ట్ చేసుకొని ఒక
ఆప్కో చైర్మన్ అవ్వడమే కాకుండా మరి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ముందుగా మంత్రివర్గంలోకి తీసుకుని తర్వాత వాళ్ళని ఎమ్మెల్సీగా 6 నెలలలోపు ఎన్నిక చేసేటువంటి ప్రక్రియని చేపట్టడం కూడా చేయవచ్చు. ఆ విధంగా ఏదో ఒక విధంగా మా చేనేతలకి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను నేతనాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా, పద్మశాలి క్షత్రియ పరిషత్ జాతీయ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా నేను కోరుతూ ఉన్నాను. ఆ విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆయన ఇంతకుముందు మనకి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆయన అంటే చేనేతల పట్ల సానుకూల భావం ఉన్నటువంటి, సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఆయనకి సామాజిక న్యాయం మీద కూడా కొంత సానుకూలత ఉన్నటువంటి వ్యక్తి అయినా అన్ని సామాజిక వర్గాలకి రాజకీయంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆయన్ని పరిగణిస్తున్నాను. కాబట్టి చేనేత సామాజిక వర్గానికి, అంటే ఈ వస్త్రోత్పత్తి కులాలకి మీ పార్టీలో అటు తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కావచ్చు, మీకు తగినటువంటి వ్యక్తిని ఎవరైనా అయితే అనుకుంటారో వారిని ప్రభుత్వంలోకి తీసుకొని ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మన సోదర కులాల మొత్తాన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, అంతకుముందు మొన్న ఎలక్షన్ ముందు మనం ఏం చేసాం, ఏ విధంగా నష్టపోయాం అనే అంశాలు పక్కన పెట్టి భవిష్యత్తులో మనం ఎలా ఐక్యంగా ఉండాలి, ఏ విధంగా మనం చట్టసభలో ప్రాతినిధ్యాన్ని సంపాదించాలి, ఏ విధంగా ఉంటే మనం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతాం అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా, భేషజాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఒకే విధమైనటువంటి విధానాలని రూపొందించుకొని ఆ విధానాలని, ఆ లక్ష్యాలని సాధించడానికి రాష్ట్రం అంతా కూడా మనం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ, ఆ విధంగా మీరు ఆలోచన చేస్తే త్వరలో అటువంటి చర్యలు చేపడదామని చెప్పేసి 2029 నాటికన్నా మన సంఖ్యాబలానికి తగినటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాలు, ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి పొందడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి 545 మంది సభ్యులు ఉండేటువంటి పార్లమెంట్లో తప్పనిసరిగా చేనేత వర్గాల నుంచి 2 ఉండేవాళ్ళు. మరి అటువంటిది ఇవాళ మనకి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు కూడా నామమాత్రంగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి స్థానికంగా కూడా మన సంఖ్యాబలం ఉన్నటువంటి ప్రాంతాల్లో స్థానిక నాయకత్వాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, మనం రాజకీయాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నాం, పోరాట పటిమ ఉండట్లేదు, మెచ్యూర్డ్ థింకింగ్ ఉండట్ల రాజకీయాల్లో. అంటే రాజకీయపరమైనటువంటి శిక్షణ, ఆలోచన, అవగాహన ఇవన్నీ కూడా మనకు అవసరం ఉందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఆ దిశగా కూడా మనం భవిష్యత్తులో ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జాతిని చైతన్యం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడదామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా దయచేసి సహకరించండి. ప్రతి వ్యక్తులు, అంటే ఇప్పటివరకు చేసేటువంటి వ్యక్తులు, మనుషులందరూ ఒకే రకంగా మనం ఆలోచించాలని ఉండదు. ఒక్కొక్కళ్ళు ఎవరికి తోచిన ఆలోచనలు ఉంటాయి. అయితే ఏంటంటే, మనం విస్తృతంగా చర్చించుకున్నప్పుడు, మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఒక కార్యాచరణ తీసుకోబోయే ముందు ఏది మంచి ఏది చెడు అనేది బేరీ చేసుకొని, మనం చేసే కార్యక్రమాల్లో లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని ఏది కరెక్టో ఆ దిశగా మనం వెళ్ళడానికి అందరం కూడా మానసికంగా సిద్ధమైతే తప్పనిసరిగా ఐక్యత సాధ్యమైంది. ఐకమత్యంతోనే మనం ఏదైనా లక్ష్యాలు సాధించగలుగుతాం. ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి ఆ సోదరులందరినీ కూడా నేను కోరుకుంటూ, ప్రస్తుతానికి ప్రభుత్వానికి అయితే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన కమ్యూనిటీకి సంబంధించి ఒక వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకొని ఎమ్మెల్సీగా త్వరలో ఎన్నిక చేస్తే మనల్ని గౌరవించినట్టు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.